మొదటి అధ్యాయానికి వద్దాం. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు ఒక జ్ఞానము కలిగిన వ్యక్తి చేస్తున్న బోధన మీకు చెబుతాను. ఈ సామెతల గ్రంథాన్ని ఎక్కువగా రచించింది ఎవరు అంటే సొలొమోను గారు. అర్థమవుతుందా? సామెత అంటే అర్థం ఏంటి అంటే చాలా చిన్న విషయంలోనే చాలా పెద్ద అర్థాన్ని ఇచ్చేదన్నమాట. ఇంకా మాట చెప్పాలంటే చాలా చిన్న మాటలోనే చాలా పెద్ద అర్థాన్ని ఇచ్చి బుద్ధిని కలిగించే, జ్ఞానం కలిగించే మాట అని అర్థం. సామెతలు జ్ఞానాన్ని కలిగిస్తాయి. మీకు తెలిసిన సామెతలు ఏమైనా చెప్పండి. ఈ వాక్యానికి సంబంధించిన సామెతే చెబుతాను. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు అంటాం. అదొక చిన్న సామెత. అందులో ఎంత జ్ఞానం ఉంది చెప్పండి, ఎంత అర్థం ఉందో చెప్పండి. అంతేనే కదా, మనం సాధారణ ఒక సామెత వాడతాం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు అని. దాని అర్థం ఏంటి చెప్పండి, అందులో ఏమి జ్ఞానం దాగుందో చెప్పండి. అన్నీ నష్టపోకముందే ముందే కొంచెం కళ్ళు తెరుచుకొని జాగ్రత్తగా బ్రతుకు అని అర్థం. అంతేనా కదా? అంతా నష్టపోకముందే, అంతా కోల్పోకముందే, జీవితం అంతా వృధా చేసుకోకముందే కొంచెం మేల్కొని జాగ్రత్తగా నువ్వు బ్రతుకయ్యా అనే ఒక జ్ఞానపు మాటలు సామెతల్లో దాగి ఉంటాయి. పెద్దలందరూ కూడా సామెతలు చెప్పేది ఎందుకు అంటే జ్ఞానం కోసమే, వేరే దానికోసం కాదు. చెడిపోవడానికి ఎవరు సామెతలు చెప్పరు. అలా చెబితే అవి సామెతలు కాదు. అలాగే ఈ సొలొమోను గారు సామెతలు చెప్పాడు. ఇప్పుడు నేను అంటాను, అసలు ఈ యొక్క సామెతలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? సుమారుగా 31 అధ్యాయాలు ఉన్నాయి. అవునా కదా? సామెతల గ్రంథాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31 అధ్యాయాలు ఉన్నాయి. ఇన్ని అధ్యాయాలు సామెతలుగా, జ్ఞానపు మాటలుగా చెప్పడం వెనుక సొలొమోను ఉద్దేశం ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? నా ప్రశ్న అర్థమైందా? సుమారు 29 అధ్యాయాలు సొలొమోను గారే రాశారు. ఒక 2 అధ్యాయాలు వేరే వాళ్ళు రాశారు అనుకుందాం. ఇన్ని అధ్యాయాల్లో చాలా వచనాలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. నేను అంటున్నాను, ఇన్ని సామెతలు రాయడం వెనక సొలొమోను ఉద్దేశం ఏంటి? జ్ఞానం కోసం. ఇంకా నా ప్రశ్న అర్థమైందా? మళ్ళీ అడగనా? సొలొమోను ఇన్ని సామెతలు నీకు నాకు చెప్పడం వెనక ఆయన ఉద్దేశం ఏంటి? అది నా ప్రశ్న. అది మొదటి 6 వచనాల్లోనే చెబుతాడు చూడండి. అసలు ఆయన ఉద్దేశం ఏంటి సామెతలు చెప్పడం వెనక అన్నది మీరు ఒకసారి సామెతల గ్రంథానికి వస్తే మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలను మీరు చదవగలిగితే ఆయన ఉద్దేశం ఏంటో చెబుతున్నాడు చూడండి. నేను చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి చాలు. దావీదు కుమారుడను ఇజ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. ఈ వ్యక్తి మళ్ళీ చెబుతున్న సాధారణమైన వ్యక్తి కాదు, ఆయన తండ్రి రాజే, ఆయన రాజే. అటువంటి రాజు చెబుతున్న మాటలు ఏంటంటే, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఆయన ఉద్దేశం చెబుతున్నాడు. ఈ సామెతలు నేను ఎందుకు చెబుతున్నాను అంటే, మీరందరూ ఏం చేయాలి తెలుసా? జ్ఞానమును ఉపదేశమును అభ్యసించాలి. అభ్యసించడం అంటే అర్థం ఏంటి తెలుసా? నేర్చుకోవటం. ఏంటిది? అభ్యసించడం అంటే నేర్చుకోవటం. అంటే సొలొమోను గారు ఈ సామెతలను నీకు నాకు చెప్పడం వెనక, లేకపోతే సంఘానికి చెప్పడం వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే, నీవు నేను జ్ఞానాన్ని, ఉపదేశం అంటే ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి కదా. ఒక స్కూల్కి వెళ్ళారనుకోండి, దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయా? ఏముంటాయి చెప్పండి? ఉదయాన్నే 9 రావాలి, అంతేనే కదా? నియమ నిబంధనలు ఉంటాయా లేదా? మీ అబ్బాయికి బోరు కొట్టింది కదని అమ్మటి వెళ్ళిపోతే ఒప్పుకోరు, సాయంత్రం 5 దాకా ఉండాలి. మధ్యాహ్నం 1 గంట లంచ్ బ్రేక్ ఉంటుంది. నాకు 2 గంటలు తింటానంటే ఆయన ఒప్పుకుంటాడు? ఏమన్నా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నియమాలు నిబంధనలు ఏమంటామంటే
ఇన్స్ట్రక్షన్స్ అంటాం, వాటినే ఉపదేశము అంటారు. అంటే సొలొమోను గారు ఒక జ్ఞానాన్ని, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో నీకు నాకు నేర్పించడానికి, అభ్యసించడం అంటే మళ్ళీ చెప్తున్నా వాటిని నేర్చుకోవటానికి, తర్వాత వివేక సల్లాపములను గ్రహించటానికి, తర్వాత నీతి న్యాయ యథార్థతని అనుసరించటానికి. గ్రహించటం ఉంది, అభ్యసించటం ఉంది, అనుసరించటం ఉంది. 3 పదాలు మర్చిపోమాకండి. జ్ఞానాన్ని, నీతిని, న్యాయాన్ని, యథార్థంగా ఉండటాన్ని, ఆయన యొక్క నియమ నిబంధనలని మనందరము గ్రహించి అభ్యాసము చేసి వాటిని అనుసరించి బ్రతకాలి. అందుకే కింద ఏమన్నా తెలుసా, బుద్ధి లేని వారికి బుద్ధి రావటానికి రాశాను అన్నాడు. నాలుగో వచనం, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. యవ్వనులకు ఏం పుడతాయి తెలుసా? తెలివి, వివేచన. ఎందుకంటే ఈనాడు ఎవరు ఏమి చెయ్యాలో, ఎలా బ్రతకాలో తెలియని స్థితిలో మన పిల్లలు అందరూ ఉన్నారనమాట. తెలివి, వివేచన అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యదగింది, ఏది చెయ్యదగంది అని తెలుసుకునే స్థితి. ఈరోజు మనం పిల్లల్ని ఆలోచన చేస్తే ఏది చేయకూడదు అదే చేస్తారనమాట. పైగా ఇలాగే చెయ్యాలని కూడా చెబుతారు, ఈ కాలంలో ఇలాగే ఉండాలని కూడా చెబుతారు. అందుకే సొలొమోను చాలా క్లియర్గా చెబుతున్నాడు, ఇవి ప్రత్యేకంగా యవ్వనులకు తెలివి, వివేచన. ఇదిగో జ్ఞానము లేని, బుద్ధి లేని వాళ్ళు ఉంటారే, వాళ్ళకి బుద్ధి కలిగించడానికి తగిన సామెతలు అంట. వీటన్నిటిని కానీ మీరు వింటే మీకు ఏమొస్తుందంట తెలుసా? పాండిత్యం వస్తుందంట. ఈ మాటలన్నీ వింటే మనకేమొస్తుంది? పాండిత్యం అంటే మంచి జ్ఞానము, మంచి రుచి కలిగిన మాటలు మాట్లాడే తత్వము, ఇతరులను బాగుపరిచే హృదయము మనకు వస్తుందంట. నీతి సూత్రాలు నేర్చుకుంటామంట మనం. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అంటే, సొలొమోను గారు సామెతలు చెప్పటం వెనక ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నీకు నాకు జ్ఞానమును, ఉపదేశాన్ని, నీతిగా బ్రతకటాన్ని, న్యాయంగా బ్రతకడాన్ని, యథార్థంగా బ్రతకటాన్ని నేర్పించటానికి, అభ్యసింప చేయటానికి, ఆ విధంగా అనుసరించటానికి. గైకొనాలి, అభ్యసించాలి, ఆ విధంగా అనుసరించి నడవాలి. జ్ఞానము లేని వారు ఉన్నారే, వాళ్ళకు బుద్ధి కలగటానికి, యవ్వనులు ఉన్నారే, వాళ్ళకి అసలు ఏది చేయాలి, ఏది చేయకూడదో ఆ తెలివి, వివేచన పుట్టించటానికి ఇదంట. ఇప్పుడు మీకు అర్థమవ్వాలి, అవునా? అయితే ఈ సొలొమోను చెప్పే ఈ సామెతలు మనందరికీ ఉపయోగపడేవే. ఈ సామెతలు మనందరికీ ఉపయోగపడేవే. అయితే ఇలా చెప్పుకుంటూ వచ్చి ఆయన ప్రారంభించిన మొట్టమొదటి మాట ఏంటో చూడండి, 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. ఈయన ప్రసంగం ప్రారంభ మాట దేంతో మొదలైంది తెలుసా? చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన జ్ఞానం చెబుతున్నాడు కదా, ఆయన ఉపదేశం చెబుతున్నాడు కదా. ఇంతకీ ఆయన జ్ఞానం ఏం చెబుతున్నాడు అంటే, అసలు జ్ఞానం అంటే ఏంటి? మీరు చెప్పండి, జ్ఞానం అంటే ఏంటో చెప్పండి. బాగా ధనం సంపాదించుకోడండి, వాడు బాగా తెలివైనడు అంటాం. మీ భాషలో జ్ఞానం అంటే తెలివైనడు అని, అంతేనే కదా? అంతేనే కదా? అంటే జ్ఞానవంతుడు ఎవడంటే బాగా సంపాదించినోడు అని. ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళ దగ్గర అలా, వీళ్ళ దగ్గర ఎలా ఉన్నాడు అనుకోండి, వాడిని మనం ఏమంటాం తెలుసా? చాలా తెలివైనడు అయ్యా అంటాం. ఇదిగో మోసం చేసి బతికోవాడు, వాళ్ళే బాగున్నారులే, వాళ్ళే మంచిగా ఉన్నారులే అన్న స్థితిని కూడా మనం ఉంటుంటుంది, అవునా కదా? మనము జ్ఞానవంతులు అని ఎప్పుడు అంటాం, మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. కానీ జ్ఞానవంతుడు బాగా చదువు ఉన్నాడు అనుకోండి, వాడిని కూడా జ్ఞానవంతుడు అని మీరు అంటుంటారు, అంతేనే కదా? బాగా చదువుండి మంచి ఉద్యోగం చేస్తున్నా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి, అందుకే చక్కని ఉద్యోగాలు, చక్కని జ్ఞానం కలిగి వాళ్ళు ఉన్నారు, మాకు అప్పుడు అంత తెలివి లేదు, అందుకే మేము చదువుకోలేకపోయామనే వాళ్ళు ఉంటారు, అవునా కాదా? అంటే జ్ఞానము అనే మాట మీరు అందరూ ఆలోచిస్తే దేనికి వాడుతున్నారు చెప్పండి? వీటికి వాడుతున్నారు. కానీ సొలొమోను ఉద్దేశంలో జ్ఞానం అంటే అర్థం ఏంటి తెలుసా?
యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండటం. యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలం. మూలం అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రారంభం అని అర్థం. ఏంటంట? అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానవంతుడు అంటే ఎవరు? బాగా ప్రసంగం చేసేవాడు జ్ఞానవంతుడు కాదు సుమా. మంచిగా వరములు కలిగిన వాడు జ్ఞానవంతుడు కాదు సుమా. మంచి ధనము కలిగిన వాడు జ్ఞానవంతుడు కాదు సుమా. మంచిగా సువార్త చేసేవాడు జ్ఞానవంతుడు కాదు సుమా. జ్ఞానవంతుడు ఎవరు అంటే దేవుని మాటకి భయము భక్తి కలిగి ఉంటాడే. ఆయన ఒక మాట చెబితే ఆ మాటకి లోబడి తన జీవితాన్ని మార్చుకుంటాడే, వాడు జ్ఞానవంతుడు అంట. ముందుకెళ్ళిన తర్వాత మీకు ఈ మాట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి, జ్ఞానానికి అది ప్రారంభం ఏంటో మీకు చెబుతాను నేను. జ్ఞానమునకు ప్రారంభం అది. ఇదిగో దేవుడు ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించాలని చెప్పాడు కదా. ఇదిగో ఈరోజు వాక్యమైన తర్వాత రేపటి నుండి ప్రతి దినము వాక్యం దగ్గర కూర్చొని ఒక అరగంట ధ్యానిస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా? వాడు ఇప్పుడిప్పుడే జ్ఞానములో అభివృద్ధి పొందుతున్నాడు అని చెప్పాలి. దేవుడు ప్రతి రాత్రి ప్రార్థించమన్నాడు కదా, సువార్త చేయమన్నాడు కదా, లేకపోతే అమ్మా నువ్వు నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతకమన్నాడు కదా. అవి వినంగానే రేపటి నుండి నీతిగా బ్రతకడానికి, అబద్ధాలు మానేయటానికి ప్రయాసపడుతుంటారే, వాళ్ళెవరు తెలుసా? జ్ఞానవంతులు. ఇప్పుడే ప్రారంభమైంది వాళ్ళ జ్ఞానం. లోబడే తత్వము జ్ఞానతత్వము. జ్ఞానానికి ప్రారంభం ఏంటి అంటే ఆయన మాటకు భయము భక్తి కలిగి ఉండటం. ఈ మాటను మీరు ఎప్పుడూ మర్చిపోమాకండి. ఆయన మాటకి భయము భక్తి కలిగి ఉండటము జ్ఞానమునకు ప్రారంభపు దశ. ఈ లెక్కన ఆలోచిస్తే అసలు మనం జ్ఞానవంతులమే కాదు. ఇంకా మీకు చెబుతాను, అసలు జ్ఞానవంతులు అంటే ఎవరు, దేవుని ఎడల భయభక్తులు అంటే ఎవరు అంటే సమాజంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు అంట. 2 రకాల స్వరాలు ఉంటాయంట. 2 రకాల గుంపులు ఉంటాయంట. మళ్ళీ చెబుతున్నాను, ఎన్ని రకాల వ్యక్తులు ఉంటారు? 2 రకాల వ్యక్తులు. ఎన్ని స్వరాలు ఉంటాయి? 2 రకాల స్వరాలు ఉంటాయి. ఎన్ని రకాల వ్యక్తులు ప్రేరేపించే వాళ్ళు ఉంటారు? 2 రకాల వ్యక్తులు ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. ప్రేరేపిస్తారంట. అర్థమేంటి తెలుసా? మాతో పాటు మీరు చెయ్యండి అని. ఏంటయ్యా 2 ప్రేరేపణలు అంటే, ఒక ప్రేరేపణ పాపుల గుంపు. చాలా చక్కగా వివరిస్తాడు ఈ అధ్యాయంలో. జ్ఞానమునకు ప్రారంభము యెహోవా ఎడల భయభక్తులు అంటే ఏంటో చెబుతున్నాను మీకు. ఇదిగో నా కుమారుడా, జ్ఞానవంతుడు ఎవరు తెలుసా? వివేకవంతుడు ఎవరు తెలుసా? ఆయన అంటున్నాడు చూడండి 8వ వచనంలో, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు ఆరములయ్యుండును. ఎవడు జ్ఞానవంతుడు, ఎవడు భయభక్తులు కలిగిన వాడంటే నీ తండ్రి నీ తల్లి చేసిన ఉపదేశం ఉంటుందే, అయ్యా ఇలా ఉండయ్యా, ఇలా చేయకయ్యా, అది చెప్పడం ఉపదేశం. నీ తల్లి నీకు చేసిన బోధ ఉంటుందే, దాన్ని త్రోసివేయకుండా ఆ మాటల ప్రకారంగా బ్రతకడము దేవుని ఎడల భయభక్తులు కలిగి జ్ఞానానికి ప్రారంభపు దశ. నేను మళ్ళీ అంటున్నా, మరి తల్లిదండ్రులు మాట్లాడమని ఎందుకు సొలొమోను చెబుతున్నాడు మీకు అర్థం అవ్వాలి. మళ్ళీ ఎందుకు తెలుసా? వాళ్ళ తండ్రి ఎక్సలెంట్ పర్సన్ దావీదు గారు, వాళ్ళ తల్లి కూడా ఎక్సలెంట్ పర్సన్ బత్షెబ. దావీదు మాటలు ఎందుకనమంటున్నాడంటే ఆయన, నా తండ్రి ఎటువంటి వాడంటే ఆయన చచ్చిపోయే ముందు కూడా నన్ను పిలుచుకొని ఏం చేశాడు తెలుసా? చనిపోయే ముందు దావీదు సొలొమోను పిలిచి ఏం మాటలు చెప్పాడు? ఇంతకుముందు మీకు చాలా చెప్పాను దాని గురించి. ఏం చెప్పాడు చెప్పండి? అయ్యా లోకులందరూ పోవాల్సిన మార్గం నేను పోతున్నాను, నాకు ఒక్కడికే మరణం కాదు, నా ముందు మా నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, కాబట్టి లోకులందరూ పోతున్న మార్గంలో నేను కూడా ఏం చేస్తున్నాను? పోతున్నాను. కాబట్టి నువ్వు భయపడకుండా ఏడవకుండా, అయితే నువ్వు ఒక పని చేయి. ఏం పని తెలుసా? యెహోవా నీకు అప్పగించిన పనిని కాపాడి
నీవు బ్రతుకు దినములన్నిట కూడా ఆయన ధర్మశాస్త్రమును ఆయన ఆజ్ఞలను గైకొనుగో, అప్పుడు నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా దేవుడు నీకు విజయం దయచేస్తాడు అని అంటాడనమాట. చచ్చిపోయే సమయంలో దావీదు సొలొమోనుకు నేర్పించింది ఏంటి అంటే, దేవుడు నీకు ఒక పని అప్పగించాడయ్యా, అందుకోసం భూమి మీద పుట్టించాడు, ఆ పని గ్రహించి ఆ పని చేస్తూ ఉంటే సరిపోదు సుమా, ఆ పని చేస్తున్న నీవు నేను ఆయన చెప్పిన వాక్యాల ప్రకారం బ్రతకడం ఉందే, దాని ప్రకారం కూడా బ్రతకాలి. మీకు అర్థమవడానికి చెబుతాను. సపోజ్ నాకే దేవుడు అప్పగించిన పని ఏంటి అంటే కాపరితత్వం, అవునా కాదా? కాబట్టి దేవుడు నాకు అప్పగించిన పని కాపరి, దీన్ని నేను కాపాడాలి అంటే అర్థమేంటి తెలుసా? చక్కగా దేవుని వాక్యాన్ని మీకు వివరిస్తూ మిమ్మల్ని సరిగ్గా ఉంటున్నారో లేదో చూసుకోవడం, ఆ పనిని కాపాడటం. కాబట్టి నేను వివరిస్తూ కాపాడుతుంటే సరిపోదు, నేను కూడా ప్రేమ కలిగి బతకాలి, నేను కూడా పరిశుద్ధంగా బతకాలి, నేను కూడా బూతులు మాట్లాడకుండా బతకాలి, నేను కూడా దొంగతనం చేయకుండా బతకాలి, నేను కూడా వ్యభిచారం చేయకుండా బతకాలి. అర్థమవుతుందా మీకు? సపోజ్ సంఘంలో అన్నయ్య ఉన్నాడు అనుకుందాం, అన్నయ్యకి సువార్తికుడు పని అనుకుందాం. ఆయన పని ఏంటంటే సువార్తికుడు, దాన్ని ఆయన తూచా చెప్పకుండా సువార్త చేయాలి. కాబట్టి సువార్త చేస్తున్నాను కదా అని ఎట్టబడితే అట్ట బ్రతకడం కుదరదు. మళ్ళీ ఆయనకి కామన్ ఏంటి తెలుసా? ఆయన ప్రేమ కలిగి ఉండాలి, ఆయన దొంగతనం చేయకూడదు, ఆయన వ్యభిచారం చేయకూడదు. అంటే ఈ 66 పుస్తకాలలో ఉన్న దాని ప్రకారం ప్రతి ఒక్కరూ బతకాల్సింది. నువ్వు పరిచారకుడు అయినా, పరిచారకురాలు అయినా, గొప్ప సేవకుడు అయినా, చిన్న సేవకుడు అయినా, ఏదైనా సరే, నువ్వు అపోస్తులుడు అవ్వు, ప్రవక్త అవ్వు, కాపరు అవ్వు, ఉపదేశకుడు అవ్వు, ఏదన్నావు, అది నీ పని. కానీ అందరూ చేయాల్సిన కామన్ పని ఏంటి తెలుసా? పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడం. అదే దావీదు సొలొమోనుకి చెప్పింది. ఇదిగో మన ఆస్తిపాస్తులు అక్కడ ఉన్నాయి, ఇదిగో మీ పెదనాన్న దొంగోడు, అసలు నువ్వు నాలుక లేనోడివి, మీ అమ్మకి అసలే నోట్లో నాలుక ఉండదు, కాబట్టి మీ ఆస్తి అంతా ఆయన దొంగిలిస్తాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండు, ఇదిగో పలానా చోట్ల అంత ఆస్తుంది ఇంత ఆస్తుంది అని ఏం చెప్పలేదు ఆయన. మీరు జనరల్గా చచ్చిపోయేటప్పుడు ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు చెప్పండి? వాడికి 2 లక్షలు ఇచ్చా, వీడికి 1 లక్ష ఇచ్చా, సరే నేను చచ్చిపోయానంటే వాడు ఎవడో ఏమని చెబుతాము లేదా? ఎందుకు తల్లి తండ్రి మాట వినమన్నాడు అంటే, వాళ్ళ తల్లిదండ్రులు భక్తిని నేర్పించారు. భక్తిని నేర్పించే తల్లిదండ్రుల మాటలు లోబడటము జ్ఞానానికి మూలం. అవి నీ కంఠానికి ఏముండాలంట? 7 వారాల నగలు దిగదీయడం కాదనమాట. అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఆభరణాలు పెట్టుకోవచ్చా లేదని. అది వదిలేసి పెట్టుకోమని ఆభరణాలు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట, అవునా కదా? ఇదిగో ఆమెను చూడండి, తన తల్లి మాటకి ఎంత లోబడుతుందో, తన తండ్రి మాటకి ఎంత లోబడుతుందో. ఆ అబ్బాయిని చూడండి, తన తండ్రి మాటకి తన తల్లి మాటకి ఎంత లోబడతాడో. అది అటువంటి ఆభరణం మనం ధరించాలి అంట. మీకు అర్థమవుతుందా? నేనేం చెబుతున్నానో మీకు అర్థమవ్వాలి. యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి ప్రారంభపు దశ. ఏంటి జ్ఞానము, ఏంటి భయభక్తులు అంటే, నీ తల్లిదండ్రులు దేవునిలో పెరిగిన వాళ్ళు, దేవుని మాటలను పెంచే వాళ్ళైతే వాళ్ళ మాటలకు లోబడటం, వాళ్ళ మాటలకు విధేయత చూపించటం, అది జ్ఞానానికి ప్రారంభపు దశ. అది యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండటానికి ప్రారంభపు దశ. అందుకే పైన చాలా క్లియర్గా చెప్పాడు, గ్రహించాలి అంటే వినాలి, అభ్యసించాలి అంటే నేర్చుకోవాలి. దొంగతనం చేసేవాడికి దొంగతనం చేయకూడదని ఈరోజు ప్రసంగం చెప్పాం, విన్నాడు కానీ దొంగతనం చేయకుండా ఉండలేడు వాడు, అవునా కాదా? దానికి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు వెళ్ళి మూటలు మోస్తుంటే 1000 రూపాయలు అంత వస్తాయి, దొంగతనం చేసి ఒక పూట 1 గంట కష్టపడితే లక్షలు వచ్చేవి. ఇప్పుడు వాడు దాని యందు అభ్యాసం పొందితే తప్ప తన శరీరాన్ని, తన ఆశల్ని, తన కోరికల్ని వాడు చాలా అణుచుకుంటేనే తప్ప వాడు అంత ఈజీగా దాన్ని మానలేడు. అది అభ్యసించడం అంటే అంత లోపల తికమక ఉంటుంది అన్నమాట. తర్వాత అనుసరించి నడవాలి. అందుకే ఈ సామెతలు. అయితే ఇలా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆయన 2 రకాల గుంపులను పరిచయం చేస్తున్నాడు. మొదటి గుంపు ఏంటంటే, నాయనా లోకములో పాపులు ఉంటారంట. ఎవరంటారు? మొదటి ప్రేరేపణ చెబుతున్నా, ఒక గుంపు ప్రేరేపణ చెబుతున్నా.
ఒక గుంపు ఎలా ప్రేరేపిస్తుంది అంటే 10వ వచనం చూడండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. అంటే ఇక్కడ మీకు అర్థమవలసిన విషయం ఏంటి తెలుసా? అంటే పాపం చేయడానికి చేసేవాళ్ళు వాళ్ళొక్కరు మాత్రమే చేసి సైలెంట్గా ఉండరంట. అర్థమవుతుందా? వాళ్ళొక్కరు పాపం చేసి సైలెంట్గా ఉండరంట. మీకు తెలిసిన విషయాలే. తాగేవాడు వాడు ఒక్కడే తాగితే వాడికి మనసు ఉండదన్నమాట. ఇంటి పక్కన నాన్న పక్కన పట్టుకెళ్ళి కావాలని నా డబ్బులు పోస్తే ఆపిస్తాలా అంటాడు. పాపులు ఎప్పుడు ప్రేరేపిస్తారు? మళ్ళీ చెబుతున్నాను, వాళ్ళు చేసే ఆ పాప కార్యాన్ని నీవు కూడా చెయ్యి అని వాళ్ళు నిన్ను కూడా ఆహ్వానిస్తారు. అరే నేనే చేస్తున్నాను, నువ్వు తాగకూడదు, నువ్వు తిరగకూడదని ఎవడు చెప్పడు. పాపులకి ఉన్న గుణం ఏంటి అంటే ప్రేరేపిస్తారు, నిన్ను ఒప్పించటానికి ప్రయత్నిస్తారు, చివరికి ఆ మార్గములో నన్ను నడిపించటానికి పూనుకుంటారు. అందుకే మొదటి గుంపు గురించి చెబుతున్నాడు, మొదటి ప్రేరణ గురించి చెబుతున్నాడు. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, అయితే నువ్వు ఒప్పకూడదు. ఇంతకీ పాపులు ఏమని ప్రేరేపిస్తారు? ఎంత చక్కగా చెప్తాడు తెలుసా? 2 ఉదాహరణలు ఎలా ప్రేరేపిస్తారో చూడండి కింద. మాతో కూడా రమ్ము. ఏంటంట? మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందుము. పాతాళము మనుష్యులను మృంగివేయినట్లు వారిని ఏం చేద్దాము? జీవంతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగానే మనము వారిని మృంగివేయుదము. రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము. ఒక గుంపు ఏమని ప్రేరేపిస్తుందంటే తెలుసా? రా, మాతో పాటు రా, ఇదిగో వాళ్ళని చంపేద్దాం, వాళ్ళని సమాధిలోకి దింపేద్దాం, వాళ్ళు అమాయకులు, ఏమనలేరు, వాడిని చంపేస్తే అడిగేవాడు ఉండడు, వాడిని చంపేస్తే అడిగేవాడు ఉండడు, ఎవరు వాడిని అడగటానికి కూడా రారు, కాబట్టి వాళ్ళని చంపేద్దాము రండి అంటారంట. ఇంతకు ఇదంతా చంపడం ఎందుకు, ఇలా చేయడం ఎందుకు అని అంటే కింద అంటాడు, 2వ విధానం, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాం. అర్థమవుతుందా మీకు? పాపులు ఎలా ప్రేరేపిస్తారో మీకు చెబుతున్నాను. చక్కగా అటువంటి అమాయకులను చంపేస్తే, వాళ్ళని మోసం చేస్తే, వాళ్ళని నాశనం చేస్తే చక్కగా మనకేమొస్తాయి? ధనం వస్తుంది. ఆ దోపుడు సొమ్ముతో మన ఇళ్ళని నింపుకుందాం. ఇంకా ఏమంటాడు చూడండి కింద, నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికీ సంచి ఒక్కటే ఉండునని వారితో చెప్తారంట. ఆ మాటలు చూడండి. రోజు కష్టపడితే ఎంత వస్తాయి చెప్పండి? నీకు మహా అంటే 1000 రూపాయలు వస్తాయేమో, లేదంటే 10,000 జీతం వాళ్ళకు 3,000 వస్తాయేమో, 300 వస్తాయేమో, అంతేనే కదా? అదే గంజాయి అమ్మితే ఎంత వస్తుంది తెలుసా మీకు? గంజాయి అమ్మితే ఎంత వస్తుంది తెలుసా? డ్రగ్స్ అమ్మితే ఎంత వస్తాయి తెలుసా? వ్యభిచారపు ముఠాన్ని నడిపిస్తే ఎంత డబ్బులు వస్తాయి తెలుసా? అవునా కదా? నేను క్రాఫ్ట్ చేయించుకోవడానికి వెళ్ళే తమ్ముడు అనమాట. మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు మాట్లాడాడు వాడు దేవుని దగ్గరికి వెళ్ళే సన్నిధానానికి వెళ్ళే తమ్ముడే. మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఒక అన్నయ్య ఆయనకి ఒక ఆఫర్ ఇచ్చాడంట. ప్రతిరోజు రాత్రి గంజాయి తీసుకొచ్చి నీ షాపులో పెడతాను, ఉదయమే రోజు గంటకు ఒకరిని నీ షాపులోకి పంపిస్తాను, వాళ్ళకి క్రాఫ్ట్ చేసినట్టు చేసి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చి పంపించేసి నేను నెలకి నీకు 30,000 ఇస్తాను అన్నాడు అనమాట. ఎంత? వాడు పాపం ఉదయం 8ంటికి తెరుస్తాడు షాపు, నైట్ 11 వరకు కడతాడు. అలా కుదిరితే వాడికి మిగిలేదు 1,500, 2,000. అంటే ఉదయం నుండి సాయంత్రం దాకా కష్టపడితే వాడికి వచ్చేది 30,000, 35,000 అనుకుందాం, ఆ రెంట్లన్నీ పోగా. అదే ఇలా చేస్తే ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఎవరికి డౌట్ కూడా రాదు, ఎంత తెలివైన వాళ్ళు అనిపించింది నాకు. అవునా కదా? జెంట్స్ వస్తున్నారని దేనికి వస్తున్నారనుకో, ఏ గడ్డం చేసుకోవడానికో, ఏ క్రాఫ్ట్ చేసుకోవడానికి వస్తున్నారు అనుకుంటారు, అంతే తప్ప ఏమైనా గంజాయి కొనడానికి వస్తున్నారు అనుకుంటారా? ఆ విధంగా ప్రేరేపిస్తారు. ఎవరికి తెలియదు, అన్న మన దొరికితే ఏంటి, మేము ఉన్నాంగా అంటారనమాట. మనందరి సంచి ఒకటే, బాగా సొమ్ము చేసుకొని మనందరం అభివృద్ధి చెందుదాం.
పాపులు ప్రేరేపిస్తారు. ఆ ప్రేరేపణకు ఒప్పుకొని పోతాం ఒక్కోసారి. ఏ అప్పులుంటేనో, ఏ బాధలుంటేనో, ఏ శ్రమలుంటేనే ఎందుకు ఈ బాధలన్నీ, ఒకసారి చేస్తే సెటిల్ అయిపోతాం కదా అని చేసేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? పాపము చేసే ప్రతి ఒక్కరి వెనక హిస్టరీ చూడండి. వాళ్ళు ఏదో ఒక బాధ చెప్తానే ఉంటారు. అవునా కదా? నాకు అన్నీ ఉండి పాపం చేస్తున్నాను ఎవరు చెప్పరు. కానీ విషయం ఏంటి అంటే, పాపులు ప్రేరేపించినప్పుడు మీరు ఒప్పకూడదు. మీకు ధనము కనపడుతుందేమో, మీకు లగ్జరీ లైఫ్ కనపడుతుందేమో. ఇదిగో మీకు లోకంలో చెప్తున్నాను కదా, వాళ్ళే చక్కని ఇల్లులు కట్టుకొని చక్కగా బ్రతుకుతున్నట్టు మీకు కనపడుతుంది. మోసం చేసేవాళ్ళే, దోపుడు సొమ్ముతో నింపుకున్నలే, స్వార్థపరులే, నాశనం చేసేవాళ్ళే, చంపి వేసేవాళ్ళే, వీళ్ళే చక్కగా మీకు సమాజంలో బ్రతుకుతున్నట్టు కనపడుతుంది. నిజమే కదా? చక్కగా ధనం వస్తుంది. కానీ సొలొమోను అనే మాట ఏంటి తెలుసా? వారితో ఏం చేయొద్దు, నువ్వు ఒప్పకూడదు. 15 వచ్చిన ఎంత మంచిగా అంటాడు చూడండి. నా కుమారుడా, నీవు వారి మార్గమునకు పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదాలు ఏం చేయాలి? వెనక్కి తీసుకోను. కీడు చేయుటకై వారి పాదాలు పరుగులెత్తుతాయి, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వల వేట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచి ఉందరు. కానీ మీకు అర్థమవున విషయం ఏంటంటే, ఒకానొక రోజు వాళ్ళు నాశనం అయిపోతారు. ఏ నాశనం తెలుసా? స్వనాశనం. అలా గంజాయి అమ్ముతూ ఒక సన్నిధానంలో ఒక విశ్వాసి పట్టుబడి 90 కేజీలు గంజాయి పెంచాడండి ఇంట్లో. చుట్టుపక్కల స్మెల్ వస్తుంది కదా, వాళ్ళు స్మెల్ వచ్చి ఇక్కడ అని చెప్తే పోలీసులు వస్తే, మళ్ళీ ఆయన ఎవరు? సంఘానికి వెళ్ళే విశ్వాసి. ఇది రియల్ స్టోరీ, అబద్ధమేం చెప్పట్లేదు నేను. అలా పోలీసులు వచ్చి తలుపు తీయగానే సర్దుతున్నాడంట. చక్కగా ఫోటో కొట్టారు, లైవ్లో దొరికాడు. దానికి నాన్ బెయిల్ వారెంట్ అనమాట, బెయిల్ కూడా రాదు. ఆ ధనం ఎవరికి? స్వనాశనం. పాపము ఒకరోజు పండుతుంది. రహస్యములో మాట్లాడుకున్నవన్నీ బహిర్గంగా బయటపడతాయి. బయట పెడతాడు దేవుడు. ఒకరోజు పాపాలన్నీ మూటగట్టి ఏం చేస్తాడు? ఎద్దు కాడిలాగా మన మెడ మీద మోపుతాడు. చాలా క్లియర్గా చెబుతున్నాడు ఆయన. జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు? పాపులు ప్రేరేపించినప్పుడు ఒప్పకుండా ఉండటమే జ్ఞానానికి మూలం. యెహోవా యెడల భయభక్తులు అంటే ఏంటి తెలుసా? పాపులు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, పాప కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ఒప్పకుండా నీ పాదాలని వెనక్కి మసులుకోవటం, వారి మార్గాన్ని వెళ్ళకుండా ఉండటం జ్ఞానమునకు మూలం. నేను మళ్ళీ చెబుతున్నాను, 66 పుస్తకాలు బట్టి పట్టడం కాదు, గొప్ప గొప్ప ప్రసంగం చేయడం కాదు. అవి మంచివే, నేను కాదని అనను. కానీ నేను మళ్ళీ చెబుతున్నా, అవి ఆయన ఉద్దేశం కాదు. మీకు ఒక విషయం చెప్తాను నేను. సొలొమోను అంత ధనవంతుడు ఎవరు లేరు, సొలొమోను అంత జ్ఞానవంతుడు ఎవడు లేడు, సొలొమోను అంత ఎంజాయ్ చేసినోడు ఎవడో లేడు. అటువంటి వాడు చెబుతున్న మాట, సామెతలు ప్రారంభపు మాట యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉండటం. ప్రసంగి గ్రంథం చివరి మాట చదవండి మీరు. ఇప్పుడు ఆలోచించారా? ఏం మాట చెబుతున్నాడు తెలుసా? సామెతల గ్రంథపు ప్రారంభపు మాట యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉండండి. ప్రసంగి గ్రంథం ముగింపు మాట ఏంటి తెలుసా? అన్ని వివరించుకుంటూ వస్తాడు. ఇదిగో భూమి కింద ప్రతిదీ వ్యర్థమయ్యా. నేను చెరువులతోటి నాటించుకున్నా, సౌండ్ సిస్టమ్ పెట్టించుకున్నా, నా కళ్ళు ఆశించింది ఏది కూడా వదలలేదు, నా హృదయం ఆశించింది ఏది కూడా నేను అనుభవించకుండా ఉండలేదు. నాకు 1000 మంది భార్యలు, అన్ని వివరించుకుంటూ వస్తాడు వరుసగా. ఇదిగో తగిన రీతిని సమాధి చేయకపోవటం, తగిన రీతి సమాధి చేయటం, ఇదిగో పిల్లలు లేకుండా కూడా కోట్లు సంపాదించుకుంటారంట, ఏం ఉపయోగం ఉండదంట. పిల్లలు ఉన్నా సరే కోట్లు సంపాదిస్తారంట, వీళ్ళు పోగానే వాళ్ళు వ్యర్థం చేస్తారంట, దానివల్ల ఉపయోగం లేదంట. 100 మంది పిల్లలు ఉంటారంట, కానీ ఒక్కడు కూడా వాడిని సరిగ్గా సమాధి చేయడంట. 100 మంది పిల్లలు ఉండి ఏకాకి సేవలో ఇక్కడ పడుండి వాడిని సమాధికి తీసుకోవాలి, లేకపోతే ఇంకెందుకు 100 మంది పిల్లలు చెప్పండి.
అలా వ్యర్థము 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 అన్నీ చెప్పుకుంటూ వస్తాడు వరుస వరుసగా. సంతోషించటం, పెళ్ళికి వెళ్ళటం, విందుకి వెళ్ళటం వ్యర్థం. అన్నీ చెప్పుకుంటూ వచ్చి మరి మేలైంది ఏంటయ్యా, మేలైంది ఏంటయ్యా, మేలైంది ఏంటయ్యా అంటే ఒకటే చెప్పాడు ఆయన, యెహోవా ఎడల భయభక్తులు కడిగి చెడుతనాన్ని విసర్జించండి, ఇది మానవ కోటికి ఒకటే ఒక విధి, అదే ఉపయోగం అన్నాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రారంభపు మాట, ఆయన గ్రంథాలకు ముగింపు మాట అది. ఎందుకు చెప్పనా? సొలొమోనుకి ధనం ఉంది, సొలొమోనుకి జ్ఞానం ఉంది, సొలొమోనుకి విద్య ఉంది, సొలొమోనుకి చాలా చాలా ఎంజాయ్ చేసిన గుణం ఉంది. బైబిల్లో రాయబడిన మాట, రాజు ఒక భార్యనే చేసుకోవాలి అంటే ఆయన అక్కడ రాయబడిన మాట కామాతురత కలిగిన వాడై, కామాతురత కలిగిన వాడైన మాట రాయబడి ఉంటుంది అక్కడ. ఆ మాటని మీరి ఏం చేశాడు తెలుసా? 1000 మంది భార్యలను చేసుకున్నాడు. ఆ మాటని మీరు ఏం చేశాడు తెలుసా? ధనము యొక్క సంపాదనలో పడ్డాడు ఆయన. ఇజ్రాయెల్ మీద అధిక పన్నులు వేశాడు తెలుసా? అధిక పన్నులు వేశాడు, భారం చేశాడు. దావీదేమో తన పిల్లల్లా చూసుకుంటే ఈయనేమో అధిక పన్నులు వేసేసి సావగొట్టేశాడు ఇజ్రాయేలుని ధనం కోసం. మరి తోటలు ఎలా వస్తాయి? ఎందుకు యెహోవా ఎడల భయభక్తులు అనగా యెహోవా మాటకి మీరు లోబడాలని ఎందుకు సొలొమోను చెబుతున్నాడు అంటే, ఆయన అన్నీ ఉన్నాయి కానీ చేయనిది ఒక్క పనే. యెహోవా మాటకి మాత్రమే ఆయన లోబడలేదు. సొలొమోను గురించి రాయబడిన మాట మీరు చదవండి రాజుల గ్రంథంలో. దేవుడు ప్రత్యక్షమై 2 మార్లు చెప్పాడంట. ఎన్ని మార్లు? దేవుడు ప్రత్యక్షమై. ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మాట చదివినప్పుడల్లా. దావీదు దగ్గరికి వచ్చిన ఆఫ్టర్ ఆల్ మనిషే. దావీదు దగ్గరికి వచ్చింది నాతాను, నాలాంటి శరీరం కలిగిన మనిషి మహా అంటే. కానీ సొలొమోను దగ్గరికి వచ్చింది ఎవరు తెలుసా? సాక్షాత్తు దేవుడు 2 సార్లు వచ్చాడంట. అయినా మాట వినలేదు. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు అంటే భయము భక్తి లేదు, నేనే జ్ఞానవంతుని అనుకున్నాడు. కానీ చివరికి ఆయనకి అర్థమైన జ్ఞానం ఏంటంటే, అయ్య బాబోయ్ డాక్టర్ అవ్వడం జ్ఞానం కాదు. ఆయన కూడా ప్రతి మొక్క గురించి చెప్పాడు, నువ్వు నేను కాదు, ఆయన ఎప్పుడో చెప్పాడు అనమాట. సివిల్ ఇంజనీర్ ఆయన మంచిగా కట్టాడనమాట. సివిల్ ఇంజనీర్ ఆయన మంచిగా కట్టాడు. ఆ శాబాదేశపు రాని వచ్చి ఆయన భోజన బల్ల ఉన్నది చూసారా? ఆ భోజన బల్ల అమర్చిన విధానం చూసి ఆశ్చర్యపోయింది ఆమె. ఆ భోజన బల్ల అమర్చిన విధానం చూసి, ఆ పనుల డ్రెస్సులు ఉంటాయే ఆ యొక్క కాస్ట్యూమ్స్ చూసి ఆశ్చర్యపోయింది ఆమె. ఇదేంటి ఎంత జ్ఞానం! ఏంటి పనుల కాస్ట్యూమ్స్లో కూడా ఆశ్చర్య జ్ఞానం. చదవండి మీరు తెలుస్తుంది మీకు. అప్పుడు శాబాదేశపు రాని అందనమాట, నేను విన్నది చాలా కొంచెం అయ్యా, నీ ఇంట్లో పనులుగా ఉండి రోజు నీ జ్ఞానపు వాకులు వింటే ధన్యమందనమాట ఆమె. ఎటువంటి వాడు ఎటువంటి మాట పలుకుతున్నాడు చూడండి. జ్ఞానవంతుడు, విద్యావంతుడు, బాగా ధనవంతుడు, దేవుని మాట మీరినోడు. అందుకే ఆయన బాగా చెప్పే మాట ఏంటంటే, ఆయన మాటకి లోబడండి. అనుభవించినోడు. ప్రియమైన దేవుని పిల్లారా, తొక్క తీసి వదిలేశాడు సొలొమోనుని మాత్రం. ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళాడు తెలుసా సొలొమోను? అందరు నీరసించిపోయారా? టైం అవ్వలేదు, అందరి ఫేస్లు నీరసించిపోయినట్టు కనపడుతున్నాయి. పావుగంటలు ఆపేస్తాను, ఇబ్బంది ఏం పడమాకండి. నా ఉద్దేశము, సొలొమోను ఎందుకు యెహోవా ఎడల భయభక్తులే జ్ఞానం అని అంటున్నాడు? ఆ మాటతో ప్రారంభించి ఆ మాటే ప్రాముఖ్యం, ఇంకేం అవసరం లేదు భూమి మీద, అదొక్కటే మేలు నాకు కనపడింది, ఇంకేది మేలు నాకు కనపడలేదు అని ఎందుకు అన్నాడు అంటే, ఆయన చేసింది అదొకటే, యెహోవా ఎడల భయభక్తులు లేకుండా ఉండటం. దేవుడు చాలా శిక్షించాడు సొలొమోనుని. అనుభవించాడు 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 ప్రసంగి గ్రంథం ఆయన చివరి దశలో రాశారని అంటారు అందరూ. సుమారుగా 60 సంవత్సరాలు వచ్చినప్పుడు, 67 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రసంగి గ్రంథం రాశాడు. రాజు అయింది ఎప్పుడు తెలుసా? బాలుడప్పుడు, అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం. 40 సంవత్సరాలు ఎంజాయ్ని అనుభవించాడు ఆయన. దానికి దేవుడు తీసిన తొక్క తీయడాన్ని చూసి లాస్ట్లో మనమైనా ఆయన పిల్లలమేంటి, మనమేమన్నా ఆయన కుమారులమా కుమార్తెలమా? ఎంత బాగా చెప్తున్నాడు తెలుసా, నా కుమారుడా. ఆ మాట వదలడు సామెతల గ్రంథంలో. ఇప్పుడు చదివిన దాంట్లో మనకు 2 వచనాల్లోనే 2 సార్లు కనపడింది, నా కుమారుడా నా కుమారుడా. ఎందుకంటే ఇదంతా ఆయన అనుభవంలో నుండి రాసింది. అరే నేను జ్ఞానం అంటే బాగా చదువుకోవడం అనుకున్నా,
నేను జ్ఞానం అంటే బాగా సంపాదించడం అనుకున్నా. నేను జ్ఞానం అంటే నా కన్ను, నా హృదయం ఆశించిందల్లా చేసేయడం అనుకున్నా. నేను జ్ఞానం అంటే ఇంకింకో ఏదేదో అనుకున్నాను. కానీ నాకు చివరికి అర్థమైంది తెలుసా? అసలు జ్ఞానం అంటే అర్థం ఏంటి అంటే, యెహోవా మాటకి భయం కలిగి బతకడం. అది జ్ఞానానికి మూలం, అది ప్రారంభం. దాని నష్టం అంతా ఇంత కాదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఆదాము అవ్వ మీరింది 2 వచనాలే. సౌలు మీరింది మహా అంటే 2-3 వచనాలే. అవి తీసుకోవద్దని చెప్పాడు అంతే. అవి తీసుకొని వచ్చాడు. 2-3 వచనాలే, మాటలే. అవునా కదా? నేను మీకు మొన్న కూడా చెప్పానండి మాట గురించి. మాట వినకపోవడమే తిరుగుబాటు, మాట వినకపోవడమే ద్రోహం చేయటం, ఆ మాట వినకపోవటమే పాపం చేయటం, ఆ మాట వినకపోవడమే ఈ సృష్టికి నీకు నాకు శ్రమలు రావటానికి కారణం. ఆ మాట వినకపోవడమే నీకు నాకు క్షేమము కలగకుండటానికి కారణం. మీరు వెనక ప్రసంగాలని జ్ఞాపకం తెచ్చుకోండి. మాట. అందుకే సమూయేలు ఏమన్నాడు తెలుసు సౌలుతో? ఎవడికి కావాలయ్యా నీ యొక్క బలి? ఎవడికి కావాలి నీ యొక్క ఆవులు? యెహోవా మాట వినటం శ్రేష్టం కదా. ఏంటంట? యెహోవా మాట వినటం శ్రేష్టం కదా. దేవుడు ఎక్కువగా మెచ్చుకునేది ఆయన మాట వినటం. నీ బలి నైవేద్యాలు ఎవరికి కావాలి? నీ దానం ఎవరికి కావాలి? ఎందుకు సొలొమోను భయము భక్తియే జ్ఞానం అని అంటున్నాడు అంటే, నేను మళ్ళీ చెబుతున్నాను, ఆయన అనుభవించిన సుఖంలో 0.1% కూడా మనం అనుభవించుండం. ఆయన అనుభవించిన ధనంలో 0.1% ధనం కూడా నీ దగ్గర నా దగ్గర లేదు. ఆయన అనుభవించిన జ్ఞానము, ఆ విద్య, ఆయనకి మించిన జ్ఞానవంతుడు లేడంట, అంత జ్ఞానం ఇచ్చేశాడు. ఆయనకి మించిన ఐశ్వర్యవంతుడు లేడు, అంత ఐశ్వర్యం ఇచ్చేశాడు. అటువంటి వాడు ముసలోడైన తర్వాత, జీవితాన్ని అంత అనుభవించిన తర్వాత ప్రారంభించిన గ్రంథమే ప్రసంగి గ్రంథం. ప్రారంభంలోనే మాట్లాడతాడు వ్యర్థం వ్యర్థం అని. ఆ మాట వదలటేక. ప్రసంగి గ్రంథం అని అందరికి గుర్తొచ్చేది అదే మాట, ఇంకేం మాట గుర్తురాదు. అవునా కదా? ప్రసంగి గ్రంథం అని మీ మధ్యలోకి రాగానే ఏం గుర్తొస్తుంది మీకు? వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థం. మరి మేలైంది ఏంటి? యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండటం. ఆ అనుభవములో నుండి ఆయన మాట్లాడిన మాట అనిపించింది నాకు. ప్రారంభపు సామెత, ప్రారంభపు మాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడమే దేంతో ప్రారంభించాడు అంటే, యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం. జ్ఞానం అంటే వేరే వేరే నిర్వచనాలు ఏమో మాకండి. ఆయన మాటకి లోబడటం. అందుకే ఇప్పుడు మీకు చెప్పానే, దానికి ఉదాహరణగా చెప్తున్నాడు. ఎవరి మాటకి లోబడ్డారు వీళ్ళు? పాపులు ప్రేరేపించారు. పాపులు ప్రేరేపిస్తే వాళ్ళ మాటకు నువ్వు ఒప్పమాకు. వాళ్ళు బాగా ఆశలు చూపిస్తారు. ఇలా చేస్తే మనకి ఎంత వస్తుంది, అలా చేస్తే ఇలా ఉంటుంది, మన సుఖంగా బతకొచ్చు, ఎంజాయ్గా బతకొచ్చు అంటారంట. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరందరూ భ్రమపడుతున్నారు, వారి స్వనాశమునకి అది జరుగుతుంది. కింద అంత మంచి మాట వాడతాడు చూడండి, 18వ వచనము. వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణం అది తీయును. నీ ఆశ నీ ప్రాణం తీస్తుంది. నీ ఆశ నీ ప్రాణాన్ని ఆయాసపరుస్తుంది. వ్యభిచారము చేయాలని ఆశ వ్యాధితో నిన్ను చంపేస్తుంది. ధనం సంపాదించాలని గంజాయి చేస్తే నీ ప్రాణం జైల్లో నాన్ బెయిలబుల్గా ఆయాసపడాలి. ఆశాపాతకుల గతి, నేను మళ్ళీ చెప్తాను, అక్కడ రాసిన మాట ఏంటంటే వారి స్వనాశనం. స్వనాశనం. ఎవడికి ఆశ ఉంటే వాడే నాశనం. మీరు పైకి చూస్తున్నారంతే. మీకు ఎన్నోసార్లు చెప్పాను, భక్తినుల క్షేమం చూసి భక్తుడు ఏమనుకున్నాడు? నా భక్తి వ్యర్థం అనుకున్నాడంట. నేనెందుకు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, నా చేతులు ఎందుకు కడుక్కోవాలనుకున్నాడంట. కానీ దేవుని సన్నిధానంలోకి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించినప్పుడు అర్థమైంది ఏంటి తెలుసా? వాళ్ళు కరెక్ట్గా నాశనానికి ఒక అడుగులో ఉన్నారంట. నరకానికి ఒక అడుగు దగ్గరలో ఉన్నారంట వాళ్ళు. దయచేసి అన్ని ప్రసంగాలు జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని వాక్యాలు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
పాపులు ప్రేరేపిస్తారు. పాపులు ప్రేరేపిస్తారు. నిన్ను ఒప్పుకునేలాగా బలవంతం చేస్తారు. కానీ నువ్వు వాళ్ళ క్రియలతో ఒప్పుకోకూడదు. వాళ్ళ దగ్గర వాళ్ళ మార్గాల్లో నువ్వు నిలవకూడదు. వాళ్ళ దగ్గర నుండి నీ పాదాలు వెనక్కి పరిగెత్తాలి. లేకపోతే వారిలాగా నీవు నేను నాశనం అవుతాము. అది చెప్పాడు. రెండో ప్రేరణ ఉందంట. ఇంకో గుంపు ఉంది, ప్రేరేపించే గుంపు. ఆ ప్రేరేపణ గుంపు ఏంటో చూడండి. 20వ వచనం. జ్ఞానము వీధులలో కేక వేయుచున్నది. పాపులు ఎలాగైతే ప్రేరేపిస్తారో, పాపుల గుంపు ఎలాగైతే ప్రేరేపిస్తుందో, దేవుని గుంపు కూడా, దేవుని పిల్లలు కూడా అలాగే ప్రేరేపిస్తారు. ఎలా తెలుసా? అయ్యా భక్తిలో బతుకయ్యా అని, అమ్మా పరిశుద్ధంగా బ్రతుకమ్మా అని, అమ్మా ప్రార్థనలో ఎదుగమ్మా అని, విశ్వాసంలో ఎదుగమ్మా అని వీళ్ళు కూడా ప్రేరేపిస్తారు. అవునా కదా? ప్రేరేపించరా? కంపల్సరీ ప్రేరేపిస్తాం. అవునా కదా? చక్కగా బతుకమ్మా, చక్కగా ప్రేయర్ చేసుకోమ్మా. ఇది రెండో గుంపు. ఇది రెండో స్వరం. మొదటి స్వరము పాపపు స్వరం అయితే రెండో స్వరము జ్ఞానపు స్వరం. మొదటి గుంపు పాపం చేయడానికి ప్రేరేపిస్తే రెండో గుంపు ఇదిగో దేవునిలో ఎదగటానికి ప్రేరేపిస్తుంది. జ్ఞానం ఘోషిస్తుందంట. జ్ఞానం ఏం చేస్తుందంట తెలుసా? కేకలు వేయుచున్నదంట. ఎక్కడెక్కడ కేకలు వేస్తుంది తెలుసా? సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములు అంటే షాపింగ్ మాల్స్లో ప్రకటన చేయుచున్నది. పురద్వారముల్లో పట్టణములలో జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నదంట. ఎక్కడ వినపడట్లేదు చెప్పండి జ్ఞానం? ఎక్కడ వినపడట్లేదు మీకు దేవుని మాటలు చెప్పండి? ఎక్కడ మీటింగ్ పెట్టినా పరిగెడతారు, ఏ సేవకుడు చెప్పినా పరిగెడతారు. అవునా కదా? ఎవరు చిన్న కోటానికి పిలిచినా వెళతారు. మీ ఇంటికి గృహకొడుకులు పెట్టించినప్పుడు పిలుచుకుంటారు. ఎక్కడ వినపడట్లేదు చెప్పండి జ్ఞానం? జ్ఞానం కేకలు వేస్తుంది. ఎక్కడ వేయట్లేదు చెప్పండి? మీరు ఏ ప్రదేశానికైనా వెళ్ళండి, ఎవడో ఒకడు కరపత్రిక పంచడానికి రెడీగా ఉంటాడు. షాపింగ్ మాల్స్లో కూడా సువార్త చేసేవాళ్ళు ఉన్నారు. మా విజయాలో ఈట్ స్ట్రీట్ అనమాట, ఫుడ్ తినే దగ్గర నైట్ 11-12కి కూడా కరపత్రికలు పంచేవాళ్ళు ఉన్నారు. అక్కడ జనం ఎక్కువ ఉంటారని. జ్ఞానము అన్ని చోటల ఘోషిస్తుంది, కేకలు వేస్తుంది. అమ్మా ఇలా బ్రతుకు, అయ్యా ఇలా బ్రతుకు అని చెబుతుంది. కానీ ఏం చేయాలంట తెలుసా? మనం మాత్రము పట్టించుకోము అంట, ఒప్పుకోమంట, దానికి ఒప్పుకోమంట. జ్ఞానం ఏమని బోధిస్తుంది తెలుసా? చూడండి ఏమని బోధిస్తుందో. 22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. యెహోవా మాట అనే భయము భక్తి కలిగి ఎందుకు మీరు ఉండరు? ఎన్నాళ్ళు అసహించుకుంటారు? ఎన్నాళ్ళు సరదాగా గడిపేస్తారు అపహాస్యాలు చేసుకుంటూ? నవ్వుతూ బతికేయాలి అంతే భూమి మీద. అవునా కదా? వాడి మీద వీడి మీద 4 జోకులు వేసుకుంటూ సరదాగా జీవితాన్ని ఏం చేయాలి? గడిపేయాలి. ఎవరిచ్చారు జీవితం అని అంటున్నాడు. జ్ఞానము లేని వారలారా ఎన్నాళ్ళు మీరు జ్ఞానాన్ని విసర్జిస్తారు? అపహాసకులారా ఎన్నాళ్ళు మీరు ఇంకా అపహాసం చేస్తూనే ఉంటారు? బుద్ధి లేని వారలారా. ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఎవరు తెలుసా? జ్ఞానము కేకలు వేస్తుంటే విననోడు బుద్ధి లేనోడు. అంతే కదా దాని అర్థం. బుద్ధిలోని ఎవడంటే దేవుడి మాటలు కేకలు వేసి చెబుతుంటే దానికి ఒప్పుకొని వాడు బుద్ధి లేనోడు. ఎవడో వ్యక్తి ఆలోచన చెబితే మాత్రం తెగ ఓబే అవుతాం మనం. భ్రమ. ఈ ప్రాబ్లంకి పలానా వ్యక్తి భలే సాల్వ్ చేస్తాడు, వాడికి అనుభవం ఉందంటారు. భ్రమ అంతే. దేవుడు 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 ఆయన కదా హృదయాలను మార్చగలిగిన వాడు. ఆయన కదా కఠిన హృదయాన్ని మెత్తనిది చేయగలిగిన వాడు. ఆయన కదా సర్వాధికారం కలిగినవాడు, సర్వశక్తి కలిగినవాడు. జ్ఞానము ప్రేరేపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లారా.
ఎన్నాళ్ళు మీరు జ్ఞానాన్ని విసర్జిస్తారు? ఎన్నాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు మీరు సరదాగా బతుకుతారు? కింద అంటాడు, నా గద్దింపు విని తిరగండి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఇప్పటికన్నా మీరు ఆలకిస్తే, నా మాటకి మీరు లోబడితే, నా పరిశుద్ధాత్మ దేవుని మీ మీదకి పంపించి చక్కగా అలా బ్రతికేలా నేను చేస్తాను. ఎవరండి చూపించేది చెప్పండి? దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు తెలుసా? నా మాటలు మీరు వినండి, ఆ మాటల ప్రకారంగా మీరు బ్రతకలేకపోతున్నారు నాకు తెలుసు. అలా బ్రతికేలాగా నేను మీకు పరిశుద్ధాత్మనిచ్చి మీ యొక్క ఇంద్రియాలని నిగ్రహించుకునే శక్తి నేను దయచేస్తాను మీకు. పరిశుద్ధాత్మ చేత మీ శరీర క్రియలను చంపివేసుకునే శక్తి నేను ఇస్తాను మీకు. మానలేము అనే మాట వాడమాకండి. దాని అర్థము దేవుడికి అంత సీన్ లేదనడం. విశ్వాసఘాతకం అది. మానలేని పాపం లేదు, ఎందుకంటే ఆయన తీసేయలేని పాపం లేదు కాబట్టి. ఆయన మార్చలేని హృదయం ఏది లేదు కాబట్టి ఇంక మానలేని పాపం ఎందుకుంటే చెప్పండి? మనము సరిగ్గా ఆశ్రయించక, జ్ఞానము ఘోషిస్తుంటే ఆ జ్ఞానాన్ని ఆశ్రయించక, పాపులు ప్రేరేపిస్తుంటే దానిని మనం ఆశ్రయించి, అంతే, తేడా ఇంకేం లేదు. దేవుడు చాలా కృప కలిగిన వాడు. నా ఆత్మను మీకు ఇచ్చి నేనేం చేస్తాను? మిమ్మల్ని బతికేలా చేస్తాను. అయితే వాళ్ళు అంటారంట, నా ఉపదేశము మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా. చూడండి ఏమంటున్నాడు? జ్ఞానము బోధిస్తుంటేనంట అసలు ఎవడు లోబడట్లేదంట, ఆ మాటలకి ఆయన గద్దింపుకి ఎవడు తిరగటం లేదంట. అయితే ఇప్పుడు అంటున్నాడు ఆయన, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదకి ఎలా వస్తుంది తెలుసా? తుఫాను వలె వస్తుంది. సుడిగాలి వచ్చినట్లు మీకు ఏం వస్తుంది తెలుసా? అపాయము కలుగుతుంది. మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఇప్పుడు మీకు చెప్పానే, పాపానికి ప్రేరేపింపబడి జ్ఞానానికి ప్రేరేపింపబడకపోతే వచ్చే నష్టాలు ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. పాపులు ప్రేరేపించగా నువ్వు ఒప్పుకొని ఆ పాపక్రియల్లో నువ్వు వెళ్ళావనుకో, జ్ఞానము ప్రేరేపిస్తున్నా నాకొద్దు, నాకు అవసరం లేదని అంటున్నావనుకో, అటువంటి వాడికి కలిగేది ఏంటంటే తెలుసా? భయము, దుఃఖము, శ్రమ. ఎలా వస్తాయి తెలుసా? ఒక తుఫాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. వచ్చి ఒక 3 రోజులు 4 రోజుల ముందు చెప్తారు అంతే. నీ ఇంట్లో నా ఇంట్లో భయం అలా వస్తుంది. సుడిగాలి ఎప్పుడు వస్తుంది ఎవడు చెప్పలేడు. నీ ఇంట్లో నా ఇంట్లో అపాయం అలా కలుగుతుంది. నిజమే. పాపానికి శిక్ష లేకుండా ఎక్కడా చేయలేదు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం చదవండి మీరు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల గురించి చెప్పుకుంటూ వచ్చి ఎక్కడైనా వాళ్ళ నాశనం కునికి నిద్రపోయిందా? పాపం ప్రారంభమైన పరలోకంలో దేవదూతను విడిచిపెట్టాడా? నరకంలో వేశాడు. అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. అక్కడి నుండి మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. పాపం చేసిన దేవదూతను విడిచిపెట్టలేదు, పాపం చేసిన నోహ కాలంలో వదిలిపెట్టలేదు, పాపం చేసిన లోతు కాలంలో విడిచిపెట్టలేదు. అన్ని చెప్పుకుంటూ వచ్చి మరి ఇప్పుడు ఎందుకు వదిలిపెడతాడు? భక్తిహీనుల నాశనము కునికి నిద్రపోదు అంటాడు. భక్తి పరులను రక్షించడానికి, భక్తిహీనులను శిక్షించడానికి ఆయన సమర్థుడు అంటాడు ఆ వాక్యంలో. పాపానికి నాశనం ఉంది, పాపానికి జీతం ఉంది. అర్థమవుతుందా? పాపానికి ఏముంది? జీతం ఉంది. భూమి మీదే నాశనం ఉంది. ఆయన అదే అంటున్నాడు, ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. జ్ఞానానికి మీరు ప్రేరేపించినప్పుడు ఒప్పకుండా, పాపులు ప్రేరేపించినప్పుడు దానికి ఒప్పుకుంటే మీ మీదకి అపాయము, శ్రమలు, భయము, కష్టము, దుఃఖము వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అందరం దేవుని ఎరిగిన వాళ్ళంగా వేరే దేవుడికి మొక్కలేం. మనందరికీ తెలుసు ఈయన సర్వశక్తి కలిగినోడని, ఈయన సర్వాధికారం కలిగినోడని. ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చి పడతాం? ఆయన దగ్గరికి వచ్చి పడతాం. అవునా కదా? అదే చెప్తున్నాడు ఆయన కూడా. అప్పుడు 28వ వచనం, అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి అసలు నేను కనబడను. అప్పుడు నువ్వు ఉపవాస దినాలుండి కన్నీరు గాచినా సరే నీ మనం ఆలకించడంట.
నేను ఉపవాసం ఉండి నా శరీరాన్ని దుఃఖపరుచుకుని ఆయాసపరుచుకుంటే నువ్వెందుకు వినమని అడుగుతారు దేవుణ్ణి. అడుగుతారా అడగరా? ఇజ్రాయేల్ అడిగారు 58 అధ్యాయంలో యెషయాలో. అప్పుడు ఆయన అంటాడు, నాకు ఇష్టమైన ఉపవాసం ఇదా? మీరు ఉపవాసం ఉన్నానంటారు, మీ ఇష్టమైన పనులు చేసుకుంటారు. మీరు ఉపవాసం ఉన్నానంటారు, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటారు. భయంకరమైన స్థితి ఏంటో తెలుసా? అప్పుడు నీకు కన్నీటి ప్రార్థన చేసిన, ఉపవాస ప్రార్థన చేసిన, ఎన్ని చేసినా ఆయన అసలు వినడంట. నువ్వు అప్పుడు శ్రద్ధగా వెతుకుతావంట ఎవరిని? దేవుణ్ణి. ఆయన మాత్రం అసలు కనబడంట. ఇందాక సామెత చెప్పానే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అన్నమాట. నేను అంటాను, ఇప్పుడు నీకు నాకు శ్రమ వచ్చింది అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తాను చెప్పండి? ఎవరి దగ్గర మొర్రెట్టుకుంటాను చెప్పండి? దేవుడి దగ్గరికి ఇంకెవరి దగ్గరికి వెళ్ళగలరా? వెళ్తారా ఎవరి దగ్గరికన్నా? కానీ గుర్తు పెట్టుకోండి, దేవుడు నా ప్రార్థన నీ ప్రార్థన విండంట. నువ్వు అడగొచ్చు, ఎందుకు నువ్వు వినవు, ఎందుకు నువ్వు నా మొరను ఆలకించవు, ఎందుకు నీవు నాకు సహాయం చేయవని అంటే కింద అంటున్నాడు చూడండి 29వ వచనం, జ్ఞానము వారికి అసహ్యమాయను. నీకు జ్ఞానం అసహ్యమైందిగా, నేను మాట చెప్పినప్పుడు లోబడటం నీకు అసహ్యమైందిగా, అందుకు అంటాడు ఆయన. నువ్వు ఒకవేళ ఆయన అడిగావనుకో, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను కన్నీటి కారిస్తే నువ్వు ఎందుకు పట్టించుకో అని దేవుని మీరు అడిగారు అనుకోండి, ఆయన చెప్పే సమాధానం ఏంటి తెలుసా? జ్ఞానం అన్నిసార్లు కేకలేసి చెప్పినప్పుడు అప్పుడు వినలేదుగా, నువ్వు నీకు అసహ్యమైందిగా. జ్ఞానము వారికి అసహ్యమైను, యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు వారికి ఇష్టం లేకపోయిను. ఆ మాట ప్రారంభం, ఆ మాట ముగింపు ఈ వాక్యానికి. యెహోవా ఎడల భయం లేదే, యెహోవా ఎడల భక్తి లేదే, యెహోవా మాటలకి లోబడదామని, ఆయన గద్దింపుకి తిరుగుదామని మీకు లేదు కదా. అందుకు నేను మొర్రవేనను, అందుకు నేను మీకు సహాయం చేయను. చాలా భయంకరమైన స్థితి ప్రియమైన దేవుని పిల్లారా. మీరు అనుకుంటారేమో, మా తండ్రి మా చిన్నప్పుడు నువ్వే చిలికాడవు, నిరంతరం కోప్పడతావా అని యూదులు ఇర్మియా గ్రంథాలు అన్నట్టు అన్నంత మాత్రాన మీకేం సహాయం చేయడు. దయచేసి మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని భయపెట్టాలనో దేవుడు ఎంత భయంకరుడని చూపడం నా ఉద్దేశం కాదు. ఈ మాటలు చెప్పడం వెనక మీకు చెప్పాను, సొలొమోను మిమ్మల్ని అందరూ నాశనం అయిపోవాలని కదా ఆయన ఉద్దేశం. మీరందరూ బుద్ధి తెచ్చుకోవాలని, మీరందరూ నీతిగా న్యాయంగా బ్రతకాలి అని, మీరందరూ యథార్థంగా బ్రతకాలి అని, దేవుని భయభక్తులు కలిగి బ్రతికి మీరందరూ సురక్షితంగా ఉండాలని సొలొమోను ఉద్దేశం. అందుకే మీకు ముందు ఉద్దేశం చెప్పాను, మిమ్మల్ని అందరూ నాశనం చేయాలని దేవుడి ఉద్దేశం కాదు. సొలొమోను ఈ మాటలు చెప్పడం వెనక ఉద్దేశం కూడా మీరందరూ నాశనం అయిపోవాలి, మీ కుటుంబాలు పాడైపోవాలి, ఇదిగో దేవుడు అంటే మీకు భయం రావాలి అన్నది ఆయన ఉద్దేశం కాదు. అరే, మీ యవ్వనస్తులకి తెలివి వివేచన పుట్టాలి, ఏది మంచి పని ఏది చెడ్డ పని తెలుసుకోవాలి. మీరు కారణం చెబుతున్నాడు ఆయన. మీరే ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శిక్షకైనా నాశనానికైనా మేలుకైనా కారణం నీవు నేను మాత్రమే, వ్యక్తులమే, వేరే వాళ్ళు కాదు. జ్ఞానానికి లోబడి ఉంటే మనం సురక్షితంగా ఉండేవాళ్ళం. కిందకి వెళ్ళిన మీకు అర్థమవుతుంది ఆ మాట. చూడండి తర్వాత మాట 30వ వచనము, నా ఆలోచన ఏం చేశారంట? విననల్లకపోయిరి, నా గద్దింపునకు వారు కేవలం ఏం చేశారు? తృణీకరించారు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. ఇంకేం మాట్లాడతాను చెప్పండి? నువ్వు చేసిన పనికి నీ ప్రవర్తనకి నీ ఫలం ఇది అని అంటే మనం ఏమైనా చెప్పగలమా? దేవుని అడగడానికి కూడా ఉండదు. ఎందుకు నువ్వు నా మాట వినవు, ఎందుకు నా ప్రార్థన వినవు, నేను శ్రద్ధగా వెతుకుతున్నాను కదా, నువ్వెందుకు నాకు కనపడవు, నాకు సహాయం చేయమంటే నీకు నా జ్ఞానం అసహ్యమైంది, యెహోవా యెడల భయభక్తులు అంటే నీకు అవసరం లేదన్నావు, నా ఆలోచనలు నీకు అవసరం లేదన్నావు, నీ ప్రవర్తన ఫలం నువ్వు అనుభవించు, నన్నేం చేయమంటావు? అంతేనే కదా, నీ ప్రవర్తన ఫలం నువ్వు అనుభవించు, నన్నేం చేయమంటావు? కింద భయంకరమైన మాట అది, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరిస్తారంట. ఒకానొక రోజు మీకే చిరాకు పడుతుంది, ఎందుకు ఈ పని చేయడమా అని, అప్పటి వరకు పాపాన్ని అనుభవిస్తారంట. వెక్కసం. బిర్యానీ అంటే ఇష్టం ఉందనుకోండి, ఒకే రోజు ఒక 2 ఫ్యామిలీ ప్యాక్లు పెట్టేసాం అనుకోండి, మళ్ళీ వారం దాకా బిర్యానీ ముట్టుకోడు అనమాట. అది వెక్కసం అంటే. మీ ఆలోచనలు, మీ నడవడి, మీ పాపం మీకే వెక్కసం పుడుతుందంట. నా నడవడి, నా పాపం నాకే అసహ్యం వేస్తుందంట. అంత స్థితికి వెళ్ళిపోతామంట మనం, ఎందుకు చేశామని. సౌలు అదే కదా బాధ, చేసినప్పుడు బాగానే చేస్తాడు,
ఇప్పుడేమో భయపడి సమూయేలుని పంపించిన గోజు ఆడుతున్నాడు. ఏం ఉపయోగం చెప్పండి? సమూయేలు వచ్చాడు, రేపు నువ్వు నాతో పాటు ఉన్నావు వెళ్ళిపోయాడు అంతే. శ్రద్ధగా వెతికినా కనపడాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమైనా సౌలుని కాపాడా? ఈ మాటలు నిజమే, ఈ మాటలు సత్యమే. భయమేస్తుంది. ఇంకా మనము దేవుని మాటకు లోబడిన స్థితి ఉంటే కంపల్సరీ భయపడండి. ఒకానొక రోజు మీ ప్రార్థనలు కూడా వినే రోజులు పోతాయి. మీ కన్నిటిని కూడా పట్టించుకునే రోజులు వస్తాయి. చాలా భయంకరమైన స్థితి అది. ఆ రోజు నువ్వు అడిగిన దేవుడు చెప్పే సమాధానం ఇదే: నీ ప్రవర్తన నీ ఫలం అంతే, నేనేం చేయలేను. మోషే చాలా క్లియర్గా చెప్పాడు, మీ ముందు జీవాన్ని పెట్టాను, మీ ముందు మరణాన్ని పెట్టాను, మీ ముందు ఆశీర్వాదాన్ని పెట్టాను, మీ ముందు శాపాన్ని పెట్టాను, మీ ముందు దీవెన ఆశీర్వాదం శాపం పెట్టాను, మీ ముందు మేలు కీడు పెట్టాను. అవునా కదా? ఇంతకీ ఏం పెట్టాడంటే ఏం లేదు అక్కడ. దేవుడు చెప్పిన ధర్మశాస్త్రాన్ని వివరించి ఆ ప్రకారంగా బ్రతికితే మీకు జీవం, ఆ ప్రకారంగా బ్రతకపోతే మీకు మరణం, ఆ ప్రకారంగా బ్రతికితే మీకు దీవెన ఆశీర్వాదం, ఆ ప్రకారంగా బ్రతకకపోతే మీకు శాపం, ఆ ప్రకారంగా బ్రతికితే మీకు మేలు, ఆ ప్రకారంగా బ్రతకకపోతే మీకు కీడని వదిలేశాడు అంతే. మంచి దైవ సేవకులు ఈ మాట అంటారు: ఒకరి నాశనానికి ఒకరి రక్షణకి ఆ వ్యక్తే కారణం. తన స్వనాశనానికి కారణం వాడు ఆశాపతే, వాడి ఆశే, ఆ పాపం చేయాలనే కోరికే. రేపు ఈ సమాధానాలు ఉంటాయి. చివరిగా అంటాడు చూడండి, 32 వచనం: జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనుల క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. అయితే ఆయన జ్ఞానానికి లొంగిన వారికి ఏముందో చూడండి: నా ఉపదేశమును అంగీకరించువాడు మాత్రం సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. జ్ఞానం యొక్క ప్రేరణకు లోబడితే వాడు సురక్షితంగా ఉంటాడంట. ఏ భయం వస్తుందన్న భయం లేకుండా నెమ్మదిగా బతుకుతాడంట. ముగించేశాడు మాట్లాడిన ఈ అధ్యాయంతో. యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం. అంటే ఏంటి తెలుసా? పాపులు ప్రేరేపించినప్పుడు ఒప్పకుండా ఉండటం, దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకి లోబడటం, భయపడటం, యెహోవా ఎడల భయభక్తులు కలగటం. నేను అంటాను, అదే మీరు జ్ఞానానికి ప్రారంభపు దశ. అదే జ్ఞానానికి ప్రారంభపు దశ. పాపులు ప్రేరేపించినప్పుడు ఒప్పకుండా ఉండటం, దేవుడు ప్రేరేపించినప్పుడు, ఆయన విశ్వాసులు, ఆయన పిల్లలు ప్రేరేపించినప్పుడు దానికి లోబడటం. లేకపోతే నేను మళ్ళీ చెబుతున్నాను, సొలొమోను తన జీవితంలో అనుభవించి చెప్పిన మాట. అప్పటికి ఎంతోమంది దైవ సేవకులు చెప్పుంటారు. దైవ సేవకులు డైరెక్ట్ దేవుడే చెప్పాడు 2 సార్లు. దేవుడే డైరెక్ట్గా 2 సార్లు చెప్పాడు కదా. ప్రవక్తలు చెప్పుండ్రు అంటారా? ప్రవక్తలు చెప్పుండ్రా? కంపల్సరీ చెప్పుంటారు. ప్రవక్తల పనే అది, రాజులను వాళ్ళందరూ పాపం చేస్తే ఎదిరించటం. ఆయనకు తెలుసు, నేను జీవితంలో వదిలింది ఒకే ఒకటి, యెహోవా ఎడల భయభక్తిని, ఆయన మాటకి లోబడిన స్థితి. కానీ జీవితానికి అవసరమే అది. జ్ఞానం అంటే చదువు కాదు, జ్ఞానం అంటే ఎంజాయ్ కాదు, జ్ఞానం అంటే ఐశ్వర్యము కాదు. జ్ఞానం అంటే ఆ 3 కలిగిన వ్యక్తిని వెళ్ళి అడగండి. యెహోవా మాటకి, ఆయన స్వరానికి, ఆయన ప్రేరేపణకి లొంగిపోవటం, ఆయన గద్దింపుకు లోబడటం, ఆయన మాటకి, ఆయన ఆలోచనలకి లొంగిపోవటం. అప్పుడు మన జీవితాలు చాలా సురక్షితంగా, నెమ్మదిగా, సుఖంగా ఉంటాయంట. అది ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే, అది జ్ఞానం అంటే. కాబట్టి దయచేసి ఒక అనుభవంతో చెప్పిన మాట, అనుభవించి చెప్పిన మాట. నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఈ మాటతో ఎందుకు ప్రారంభించాలి? సొలొమోను ఈ మాటతో ఎందుకు ప్రారంభించాలి చెప్పండి? అదే ప్రాముఖ్యం కాబట్టి. ప్రసంగి గ్రంథం ప్రారంభమైంది ఈ మాటతోనే. మీకు తరచుగా కనపడతాయి యెహోవా ఎడల భయభక్తులు అనే మాటలు ఈ సామెతల్లో తప్ప మీకు ఎక్కువ ఎక్కడ కనపడ్డావు.
సొలొమోనే ఎందుకు యెహోవా భయభక్తులు కలిగాడంటే దాన్ని చూపించక నష్టపోయింది ఆయనే కాబట్టి. ఇప్పుడు దయచేసి పాపులు ప్రేరేపిస్తారు, నీతిమంతులు ప్రేరేపిస్తారు, సాతాను ప్రేరేపిస్తుంది, దేవుడు ప్రేరేపిస్తాడు, వాక్యము ప్రేరేపిస్తుంది, లోకములో ఉన్న ఆశలు ప్రేరేపిస్తాయి. కానీ మీరు ఎటువైపు తల ఒగ్గుతున్నారో చూసుకోండి. దయచేసి వాక్యం దగ్గరికి వచ్చి మీరు ఎవరి ప్రేరణలో బ్రతుకుతున్నారో, ఎవరి ప్రేరణకు ఒప్పుకుంటున్నారో, అసలు మీరు జ్ఞానానికి ఇప్పటికైనా ప్రారంభపు దశ వేసుకున్నారా? నేను ఇప్పటికైనా దేవుని మాటలు వినాలి, ఆయన గద్దింపుకు లోబడాలి, ఆయన గద్దింపుకు తిరగాలి, ఆయన మాటలకు లోబడాలి, ఆయన మాటలు గ్రహించాలి, అభ్యసించాలి, వాటిని అనుసరించాలి అనే తీర్మానాలు తీసుకోకపోతే నేను మళ్ళీ చెబుతున్నాను, మన కుటుంబాలు భయంతో బతకడమే దినదినం. ఏ రోజు భయం వస్తుందో తెలియదు, ఏ రోజు అపాయం వస్తుందో తెలియదు. తుఫానులాగా, సుడిగాలిలాగా కష్టాలు, శ్రమలు మీ ఇంటిలో ఎప్పుడు తడతానే ఉంటాయి. ఎవడింట్లో లేవు అని అనుకుంటే మీ భ్రమ అంతే. సరిపెట్టుకుంటే నేనేం చేయలేను. అందరూ అలాగే ఉన్నారు, మా ఇల్లులు అలాగే ఉన్నాయి అని సరిపెట్టుకుంటే అది మంచి పద్ధతి ఏం కాదు. ఇప్పుడు దయచేసి సొలొమోను యొక్క మనవి, ఆయన మళ్ళీ చెబుతున్నాడు, మిమ్మల్ని భయపెట్టాలని ఆయన చెప్పలేదు, మనందరం బాగుపడాలని చెప్పాడు. మళ్ళీ చెబుతున్నాను, మనల్ని తన